తెలంగాణ అనేది దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం మరియు ఇది అధికారికంగా జూన్ 2, 2014న భారతదేశంలోని 29వ రాష్ట్రంగా ఏర్పడింది. దాని ఏర్పాటుకు ముందు ఇది పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంది. తెలంగాణకు సంబంధించిన కొన్ని కీలకాంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. రాజధాని. తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్. ఇది విభజన తరువాత కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క డి జ్యూర్ రాజధానిగా కూడా పనిచేస్తుంది. 2. ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. ప్రాంతీయ మరియు సామాజిక అసమానతల ఆధారంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చాలా కాలంగా ఉన్న సమస్య. 3. భాష. తెలుగు మరియు ఉర్దూ తెలంగాణ అధికార భాషలు. తెలంగాణ తెలుగు, తెలుగు యొక్క ప్రత్యేక మాండలికం ఈ ప్రాంతంలో విస్తృతంగా మాట్లాడబడుతుంది. 4. భౌగోళిక శాస్త్రం. తెలంగాణ పాక్షిక శుష్క వాతావరణం నుండి శుష్క వాతావరణం కలిగి ఉంటుంది. గోదావరి, కృష్ణా నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తూ సాగునీటిని అందిస్తాయి. రాష్ట్రం దక్కన్ పీఠభూమి మరియు నిజామాబాద్ మైదానాలతో సహా విభిన్న ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. 5. ఆర్థిక వ్యవస్థ. తెలంగాణ వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవలపై దృష్టి సారించే విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు ప్రధాన ఐటీ హబ్గా ఉంది మరియు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడింది. రాష్ట్రం ఖనిజ వనరులకు కూడా ప్రసిద్ధి చెందింది. 6. సంస్కృతి. దక్కన్ సుల్తానేట్ మరియు కాకతీయ రాజవంశం ప్రభావాలతో తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతం శాస్త్రీయ నృత్య రూపం, పేరిణి శివతాండవం మరియు బోనాలు మరియు బతుకమ్మ పండుగల వంటి జానపద కళలకు ప్రసిద్ధి చెందింది. 7. పండుగలు. నవరాత్రి పండుగ సందర్భంగా జరుపుకునే బతుకమ్మ తెలంగాణలో ప్రధాన సాంస్కృతిక పండుగ. బోనాలు మహంకాళి దేవతకు అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ పండుగ. 8. ప్రభుత్వం. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తుంది. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అధిపతి, గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి. 9. పర్యాటక ఆకర్షణలు. హైదరాబాద్లోని చార్మినార్ మరియు గోల్కొండ కోట, రామప్ప దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, మరియు వరంగల్లోని 1000 స్తంభాల దేవాలయంతో సహా అనేక చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలకు తెలంగాణ నిలయం. 10. రాజకీయ ప్రాముఖ్యత. భారతదేశ రాజకీయ దృశ్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషించింది. కొన్నేళ్లుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఊపందుకోవడంతో తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది.